హలో క్యూటీస్. ఆగు ఆగు ఒక నిమిషం నేను చెప్తా. వెల్కమ్ టు కబుర్లు విత్ పూజ. ఏంటి వీడియో చెప్పు నువ్వు. ఓకే, నేను చెప్పాలా? చాట్ జీపీటీతో కొంచెం థాయ్ ఫుడ్ రెసిపీస్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉన్నాయేమో అని ట్రై చేసింది. ఒక రెసిపీ వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో బేసికలీ అదే అనమాట, నా మీద టెస్ట్ చేస్తుంది అనమాట. వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం చాట్ జీపీటీలో చూద్దాము. సో చాట్ జీపీటీ, సో నేనైతే ఇప్పుడు 500 grams చికెన్ తీసుకున్నాను. ఇది ఎలా అంటే సన్నగా కట్ చేయాలన్నమాట, స్ట్రిప్స్గా కానీ లేకపోతే ఇంత ఇంత పీసెస్ ఉంటాయి కదా అట్లా కట్ చేసుకోవాలి. బ్రెస్ట్ తీసుకున్నాను, ఫుల్ బ్రెస్ట్ తీసుకున్నాను. అండ్ దీంట్లోకి ఇప్పుడు 2 tablespoons సోయా సాస్ అంట, 2 tablespoons ఫిష్ సాస్ అంట. సో ఇది గైస్ ఫిష్ సాస్. షేక్ చేద్దాం ఫస్ట్. ఇది కూడా 2 tablespoons అంట. అండ్ నెక్స్ట్ 1 tablespoon కర్రీ పౌడర్ అంట. ఇది థాయిది కర్రీ పౌడర్ అంట, ఇదేంటో. ఓకే, నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ అంట, ధనియాల పొడి 1 teaspoon అంట, 2 tablespoons బ్రౌన్ షుగర్, గార్లిక్ నేను ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్నాను, సో ఇది వేసేస్తున్నాను. 1 tablespoon వెజిటేబుల్ ఆయిల్. సో వీటిని బాగా మిక్స్ చేయాలి. సో మొత్తం వేసేసాను, ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఇది మ్యారినేట్ చేయాలి ఒక 1 hour. ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ 12 అయిపోయింది అనమాట. నేను ఫ్రీజర్లో పెట్టేస్తాను, ఒక 30 minutes అట్లా ఫ్రీజర్లో పెడతాను. ఆల్రెడీ ఇది మ్యారినేటెడ్ చికెనే, అంటే తెచ్చినప్పుడు కారం పసుపు సాల్ట్ అట్లా వేసి మ్యారినేట్ చేసి లోపల పెట్టేస్తాను. సో ఇవన్నీ వేసి స్మెల్ వస్తుంది, మామూలుగా రావట్లా అసలు, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైము మేము లాస్ట్ ఇయర్ మేము హనీమూన్కి వెళ్ళినప్పుడు బాలికి వెళ్ళామన్నమాట. బాలికి వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేశాను ఇట్లా పీనట్ తోటి, బట్ దాని పేరు తెలియలేదు నాకు అప్పుడు. రీసెంట్గా మొన్న మీరు వ్లాగ్లో కూడా చూసుంటారు, అక్కడ తిన్నాను, నంబర్ 12 థాయ్ రెస్టారెంట్లో. చాలా నచ్చింది నాకైతే, అస్సలు మర్చిపోలేను ఆ టేస్ట్. బట్ ఎక్స్పెన్సివ్ ఉంది బయట. ఇప్పుడు దీన్ని ఒక 30 minutes ఫ్రీజర్లో పెడదాము. చికెన్ మ్యారినేట్ చేసుకొని ఉన్నాను కదా, ఇప్పుడు మనము రైస్ సోక్ చేద్దాము. దీనికోసం మనం జాస్మిన్ రైస్ వాడుతున్నాము, జాస్మిన్ రైస్ అన్నమాట. ఇది కుక్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం ఒక 2 drops ఆయిల్ వేసుకొని రైస్ చేసుకుందాము. సో నెక్స్ట్ ఇప్పుడు పీనట్ సాస్కి రెడీ చేస్తున్నాను. 1 cup కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేద్దాము. అండ్ 2 teaspoons రెడ్ కర్రీ పేస్ట్ వేయాలి, 2 tablespoons. అండ్ నెక్స్ట్ 1/2 cup పీనట్ బటర్. నేను క్రంచీ పీనట్ బటర్ తీసుకున్నాను. సారీ, నోట్ తిరగట్లేదు. సాఫ్ట్ క్రీమ్ ఏదో ఉంటుంది కదా, అది కావాలంటే అది తీసుకోండి, లేదు క్రంచీగా తినేవాళ్ళంటే క్రంచీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ 2 tablespoons సోయా సాస్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 1 tablespoon ఫిష్ సాస్. ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకోండి. క్రంచీ తీసుకుంటే మీకు మళ్ళీ ఎక్స్ట్రాగా పీనట్స్ వేసుకుంటే అవసరం ఉండదు, దీనికి పీనట్టే టేస్ట్ వస్తుంది కాబట్టి. అంటే నార్మల్గా ఏంటంటే రెస్టారెంట్స్లో మనకి టాపింగ్స్ వేస్తాడు పీనట్స్ కొద్దిగా, బట్ నేనేమంటానంటే పీనట్ బటర్ మీరు వాడేది క్రంచీదే తీసుకుంటే మీకు నోటికి తగులుతూ క్రంచీగా తినేటప్పుడు బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నా 1 tablespoon. అండ్ నెక్స్ట్ బ్రౌన్ షుగర్ 1 tablespoon. అండ్ ఇది వెల్లుల్లి క్రష్ చేసేస్తున్నాను. ఫ్లేమ్ కూడా లో హీట్లో పెట్టేసుకోండి బెటర్. కలుపుతూ ఉండండి. ఒకవేళ థిక్ అయింది అనుకుంటే కొంచెం వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకొని సరిపోతుంది. నార్మల్గా అయితే కొంచెం థిక్ ఉంటే బెటర్, ఇంకా థిక్ అయి టైట్ ఉంటే కొంచెం వాటర్తో అడ్జస్ట్ చేసుకోండి.
ఇట్లా ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా. సో ఈ టైంలో మనకి సాస్ అయిపోయినట్టే అని నేను అనుకుంటున్నాను. రైస్ కుక్ అయిపోయింది, పీనట్ సాస్ కూడా డన్. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ టాస్క్ చికెన్. మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము. ఇప్పుడు మనము దాన్ని కుక్ చేయాలి. ఒక ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ వేసి కొంచెం చికెన్ అనేది కొంచెం ఫ్రై చేయాలి. సో ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది అనమాట. అంటే మెయిన్ టైము ఆ మ్యారినేట్ చేసే దగ్గరే టైం తీసుకుంటుంది, లేదంటే అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చికెన్ మనము పాన్ మీద ఫ్రై చేసాం కదా, పాన్ మీద కాకుండా ఎవరి దగ్గరైనా ఎయిర్ ఫ్రైయర్స్ ఉంటాయి, ఎయిర్ ఫ్రైయర్స్లో కూడా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్స్లో మనకి స్క్యూర్స్ ఉంటాయి కదా, అవి దాంట్లో గుచ్చేసి ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసాం అనుకోండి, మేబీ ఒక 15 minutesలో అయిపోతుంది. నాకు అది ఒక్కటే టైం పట్టింది. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఇప్పుడు, ఎందుకంటే రెస్టారెంట్లో ఫుడ్ మన ముందుకు వచ్చినప్పుడు ఆ స్మెల్ ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉందన్నమాట. సో హోప్ఫుల్లీ నేను ChatGPTని నమ్ముకున్నా, ఎలా వస్తుందో తెలీదు. బట్ నాకైతే భలే ఆకలి వేస్తుంది. 1:30 అయిపోయింది. సందీప్ మీటింగ్లో ఉన్నాడు. ఆ మీటింగ్ ఎప్పుడైద్దో సారీ. అండ్ మార్నింగ్ లేసాను కదా, నీళ్ళు తాగలేదు. నీళ్ళు తాగాలి, నీళ్ళు చాలా ఇంపార్టెంట్, తాగాలి. అండ్ ఈ ఫుడ్ అంతా టేబుల్ మీద పెట్టేద్దాము. లెట్స్ గో. బాగుంది కదా, ఆ టేస్ట్ వచ్చేసింది కదా, సేమ్ అసలు. అయితే ఇప్పుడు మనం థాయ్ రెస్టారెంట్కి వెళ్ళిన అవసరం లేదా? చెప్పు, మీ మమ్మీ కాల్ చేసి చెప్పు, అమ్మా నీ కూతురు ప్రయోజకురాలే. ఓవరాల్గా ఎలా అనిపించింది మిస్టర్ సందీప్? ఫుడ్ ఎలా అనిపించింది? మైక్ ఇస్తే మాట్లాడు. చాలా బాగుంది యాక్చువల్లీ. మీకు కూడా ఎవరికైనా వేరే క్విజిన్ ట్రై చేయాలంటే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ లోపల లైక్ ఫ్లేవర్ ఇట్లా బర్స్ట్ అయిందన్నమాట, అంటే పీనట్ ఫ్లేవర్. నీకు ఎట్లా అనిపించింది ఫుడ్? అంటే నువ్వే చేసావులే కానీ. అదిరిపోయింది, సూపర్ ఉంది. ఇంకోసారి రెస్టారెంట్కి వెళ్ళామనుకుంటా. రెస్టారెంట్కి వెళ్ళినా ఇది ఆర్డర్ ఇవ్వను. ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ పర్టికులర్ డిష్ రిపీటెడ్గా ఆర్డర్ ఇస్తుండే. ఐ గెస్ ఇప్పటి నుంచి అది ఇయ్యము, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో చేసుకోవటం అలవాటైంది కాబట్టి. మీరు చూస్తున్నారంటే కింద డిస్క్రిప్షన్ ఆల్టర్నేటివ్ మెన్షన్ చేసి ఉంటాము. తెలుసు కదా వెళ్ళే ముందు ఏం చేయాలి? లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫుడ్ అయితే మీ కబుర్లు విత్ పూజ బాగా చేసింది. సో సారీ. Yeah, that's it. We'll see you in another video. వెళ్ళే ముందట సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్. సెకండ్ సార్ చెప్తుంది అంటే డెఫినెట్గా చేయాల్సింది. సో లాగ్ లేకుండా చేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మనం ఆల్రెడీ 49 సబ్స్క్రైబర్స్ కి వచ్చాం. 50 రావాలి. మీరు ఒకవేళ చూస్తున్నప్పుడు 50కి వస్తే 100కి టార్గెట్ చేద్దాం. విన్నారు కదా, పక్కెళ్ళాడుకోమ్మా. నేను వెళ్ళిపోతున్నా. బాయ్.